జై శ్రీమన్నారాయణ. ఈ వీడియోలో నా యొక్క అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే మనం భగవంతుని ఏదైనా ఒక కోరిక కోరుకున్నాం అనుకోండి, అది మంచి కోరిక ఏదైనా సరే, ఆ కోరిక తీరగానే స్వామికి చాలా థ్యాంక్స్ చెప్తాం. అదేవిధంగా మనం కోరుకున్న కోరిక సంవత్సరానికి 10-15 సార్లు తీరుతుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం ఏదైనా కోరుకున్నాం, అది మళ్ళీ రిపీటెడ్గా అదే దాని నుంచి రిజల్ట్ వస్తూ ఉంటే ఇంకా ఆనందాన్ని మనం ఎలా వ్యక్తపరచాలో కూడా తెలియదు కదా. అదేవిధంగా మా ఇంటి కులదైవం వరాహ లక్ష్మీ నరసింహస్వామి అనమాట, అంటే సింహాచలం స్వామి. అయితే ఆ స్వామికి స్వామికి సంపెంగ పువ్వులు అంటే చాలా ఇష్టం, అంటే సువాసన గల పుష్పాలంటే స్వామివారికి ఎంతో ఇష్టం. అందుకని మా ఇల్లు కట్టేటప్పుడు గత 8 సంవత్సరాల క్రితం ఈ సంపెంగ మొక్క తెచ్చి మా ఇంట్లో నాటామన్నమాట. ఇవి అరుదుగా దొరికే పూలు, ఇవి ఎక్కడ పడితే దొరకవు. పెద్ద పెద్ద చెట్లకి ఇవి పూలు పోస్తాయి అనమాట. అయితే దేవుడా ఈ చెట్టు వేస్తున్నాను అంటే మా వాళ్ళు తీసేద్దాం, పెద్ద చెట్టు వద్దు అన్నారన్నమాట. దేవుడా ఈ చెట్టు ఏ హాని లేకుండా బ్రతికితే, దీని నుంచి వచ్చిన ఒక్క పువ్వు అయినా సరే, ఒక్క పువ్వు అయినా సరే పూసేంతవరకు బతికితే ఆ ఒక్క పువ్వు నీకు సమర్పిస్తాను స్వామి, పెంచేలా ఉండి చూడు అని అనుకున్నాను అనమాట. నా చేతులతో పెంచిన మొక్క నీకు ఒక పువ్వు అన్నది నా చేతులతో పెట్టాలి అని అనుకున్నాను. అలాంటిది ఎన్ని పూలు వచ్చాయో చూడండి. ఒక సంవత్సరం కాదు, ఇయర్లీ చాలా పూలు వస్తుంటాయి. ప్రతి సంవత్సరం ఆ స్వామికి నా చేతులతో పువ్వులు పెడుతూనే ఉంటానన్నమాట. ఇంతకన్నా పువ్వులు పెట్టిన ప్రతిసారి నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇంతకు మించిన కోరిక ఇంకేముంటుంది భగవంతుని కోరుకోవడానికి అనిపిస్తుంది. ఇంకా మొక్క ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఇంకా ఎన్ని రోజుల స్వామికి ఈ పూలకాయ ఇంకా జరుగుతుందో కూడా. ఒక్క పువ్వు అయినా సమర్పించలేనేమో అనుకున్న నాకు ఇన్ని పువ్వులు ఇచ్చాడు స్వామి. ప్రతిరోజు స్వామికి పువ్వు పెట్టడం, థ్యాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోను. ఇంటికి వస్తే ఈ పువ్వులు ఉంటాయి అన్నమాట. నేను వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతే ఈ పువ్వులు ఏమి ఉండవు, ఎవరెవరు కోసుకుంటారు. చెట్టు ఎక్కి ఎక్కువ పువ్వులు కోద్దామన్నా సరే చెట్టు కొమ్మలు విరిగిపోతుంటాయి అనమాట. ఒక 200 పువ్వులు వస్తాయి రోజు, కాకపోతే అన్నీ కోయలేను, కొన్ని మాత్రం కోస్తాను. ఇదన్నమాట స్వామి నా యొక్క కోరికను మన్నించిన తీరు. ఇది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఏదైనా స్వామిని కోరుకుంటే ఆ కోరిక ఎలా ఉండాలంటే 1 టైం, 2nd టైం, 3rd టైం, 4th టైం అలా ఎవ్రీ టైం మనకు ఆ కోరిక రిజల్ట్ వస్తూ ఉండాలి. అటువంటి కోరిక అయితే ఆ ఆనందాన్ని వర్ణనాతీతం, ఆనందం ఎవరు వర్ణించలేరు. నార్మల్గా చూస్తే చాలా చిన్నది అనిపించవచ్చు, నా అనుభవానికి ఇది చాలా పెద్దదన్నమాట. అందుకే మీ అందరితో ఇలా షేర్ చేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.